ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రతిరోజు హిందువులు దర్శించుకునే అతి గొప్ప ఆలయం ఏమిటో తెలుసా? మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి దేవాలయమే. ఈ ఆలయానికి కనీసంగా ప్రతిరోజు 50,000 నుండి 60,000 భక్తులు వస్తూ ఉంటారు. అదే కొత్త సంవత్సరం రోజున, అదే జనవరి 1 అయితే ఏకంగా 80,000 మంది పైగానే ఆలయాన్ని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ ప్రత్యేకత కారణంగానే తిరుపతి ఆలయం అనేది ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయంగా, ఎక్కువ మంది సందర్శించే హిందూ దేవాలయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల శతస్థానాన్ని పొందింది. మరి ఇంతలా ప్రాముఖ్యతను తెచ్చుకున్న ఈ తిరుపతి ఆలయం చరిత్ర ఏమిటి? ఈ ఆలయాన్ని ఎవరు స్థాపించారు? ఇక్కడ స్వామి వారు ఎలా అవతరించారు? ఈ ఆలయాన్ని ప్రత్యేకతలు, చరిత్రలు ఏమిటి అనే ఈ పూర్తి విషయాలని ఈ వీడియోలో తెలియజేస్తాను. మీకు అర్థమయ్యే రీతిలోనే సింపుల్ గా వివరిస్తాను. సో దయచేసి వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటికల్ వీడియోస్ ని మీ కొరకు నేను తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఒక చిన్న లైక్ చేయండి చాలు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు ద టాపిక్. అసలు ఈ ఆలయం ఇక్కడ వెలవడానికి ముందు ఏం జరిగింది, పురాణాల్లో ఏముంది అనేది మనం మొదటిగా చూద్దాం. కలియుగ కాలంలో అంటే త్రిమూర్తుల్లో అనగా బ్రహ్మ, శివుడు, విష్ణువు వీరిలో ఎవరు గొప్ప దేవుడు అని తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు. దాంతో ఋషులందరూ ఏకమై చివరికి సప్త ఋషులు ఒకరైన భృగు మహర్షిని త్రిమూర్తులను పరీక్షించేందుకు పంపుతారు. భృగు మహర్షి మొదటిగా దేవత రాజ్యాన ఇంద్రుడు దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుడు ఆ సమయంలో అప్సరసలతో కలిసి నృత్యం ఆస్వాదించడంలో నిమగ్నమై భృగు మహర్షి వచ్చాడనే విషయం కూడా పట్టించుకోడు. దాంతో భృగు మహర్షికి కోపం కలిగి నిన్ను విశ్వమంతా అహంకార ఆత్మగా సూచిస్తుందని శపిస్తాడు. ఇంకా ఆ తర్వాత భృగు మహర్షి త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ దేవుడు దగ్గరికి వస్తాడు. బ్రహ్మదేవుడు ఆ సమయంలో తనకి ఉన్న 4 తలలలో ఒక తలలో వేదాన్ని పఠించటం, మరొక తలతో ధ్యానాన్ని చేయటం, మరొక తలతో ప్రపంచాన్ని సృష్టించటం, అలాగే మరొక తలతో తన భార్య సరస్వతితో గడపటం లాంటివి చేస్తూ బిజీగా ఉండి భృగు మహర్షిని గుర్తించడు. ఇక ఆ తర్వాత భృగు మహర్షి శివుడు దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో శివుడు తన భార్య పార్వతీతో కలిసి రుద్ర ధ్యానంలో నిమగ్నమై ఉండి మహర్షిని గమనించడు. దాంతో భృగు మహర్షి కోపానికి గురై నీవెప్పుడు నిరాకార రూపంలో ఉన్న లింగంతో మాత్రమే పూజించబడతావని శివుణ్ణి శపిస్తాడు. ఇక ఆ తర్వాత చివరిగా విష్ణువు దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో విష్ణువు ఆదిశేషువుపై లక్ష్మీదేవి ఒడిలో నిద్రిస్తూ ఉంటాడు. భృగు మహర్షి విష్ణువు దగ్గరికి వచ్చినప్పుడు విష్ణువు పాదాలనేవి మహర్షి వైపు ఉంటాయి. దానితో మహర్షి విష్ణువు పాదాలు మహర్షి వైపు ఉండటంతో చూసి దాన్ని అవమానకరంగా భావిస్తాడు. దానితో కోపానికి లోనైన భృగు మహర్షి విష్ణువుని ఛాతిపై తన్నాడు. ఆ విధంగా మేల్కొన్న విష్ణువు భృగుడి పాదాలకు మొక్కడం మొదలు పెట్టాడు. అలాగే భృగు మహర్షికి గొప్ప ఆతిథ్యం ఇస్తాడు. దానితో భృగు మహర్షి సంతోషించి విష్ణువుకు వ్రతం చేయమని తన ఋషుల్ని ఆదేశించాడు. కానీ భృగు మహర్షి అలా విష్ణువుని ఛాతిపై కొట్టడం అనేది లక్ష్మీదేవికి తనని పరోక్షంగా అవమానించినట్లు అనిపిస్తుంది. దానితో లక్ష్మీదేవి విష్ణువుతో గొడవపడి వెంటనే వైకుంఠాన్ని వదిలిపెట్టేసి ఒక యువ ఋషిలా మారువేషంలో భూమిపైకి వచ్చేస్తుంది. భూమిపైన ఉన్న పురాతన నగరం అయిన కార్బీర్ అనగా ఇప్పుడు కొల్వాపూర్ గా పిలువబడుతున్న ఆ ప్రాంతానికి మారువేషంలో వచ్చి స్థిరపడుతుంది. అందుకే ఇప్పటికీ ఈ ప్రాంతంలో కొల్వాపూర్ ప్రాంతంలో దేవతగా లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇక మరోవైపు విష్ణువు లక్ష్మీదేవి కోపంతో తనని విడిచిపెట్టి వెళ్లిపోవడంతో తనని వెతికేందుకు శ్రీనివాసుడు అని మానవ రూపంలో మారి భూమి మీదకు వస్తాడు. లక్ష్మీదేవి గారి కోసం ఎంతగానో వెతుకుతాడు. అయినప్పటికీ ఆమె ఆచూకీ దొరకదు. దానితో అలిసిపోయి చివరికి విష్ణువుడు తిరుమల కొండలోకి చేరి ధ్యానాన్ని ప్రారంభిస్తాడు. దానితో విష్ణువు అంటే శ్రీనివాసుని చుట్టూ ఒక పుట్ట సైతం మాదిరిగా ఏర్పడిపోతుంది. మరోవైపు లక్ష్మీదేవి ఇది గమనించి తన కోసం విష్ణువు జపించడాన్ని చూసి కాస్త ఎలా అయినా తన విషయాన్ని విష్ణువుకి తెలపాడని ఈ విషయాన్ని శివుణ్ణి, బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తుంది. దానితో అప్పుడు శివుడు, బ్రహ్మ ఒక ఆలోచనకు వస్తారు. శివుడేమో ఆవుగా, బ్రహ్మేమో దూడగా మారి ఆ ప్రాంతపు రాజైన చోళరాజు పశువుల మందలో వీరు కలిసిపోతారు. ప్రతిరోజు ఈ పశువుల మందతో పాటుగా ఈ ప్రాంతానికి వచ్చి పుట్టలోపల ఉన్న శ్రీనివాసుడికి అంటే విష్ణువుకి పాలు అందేలా పుట్టపై ఆ ఆవు పాలను పోస్తుంది. ఇలా ప్రతిరోజు చేయడంతో ఒకరోజు ఆ సంఘటన అక్కడ ఆ ఆవుల కాపరి చూస్తాడు. దానితో అతనికి కోపం వచ్చి ఒక కర్రని తీసుకువచ్చి ఆ ఆవుని కొట్టబోతాడు. ఇంతలోపల పుట్టలో ఉన్న శ్రీనివాసుడి చూసి ఆవుని కాపాడేందుకు ఒక్కసారిగా పుట్టలోపల నుంచి బయటికి వచ్చి అడ్డుపడతాడు. దానితో ఆ కర్ర దెబ్బ అనేది నేరుగా విష్ణువు తలకి అంటే అదే శ్రీనివాసుని తలకి తగులుతుంది. ఆ దెబ్బే విష్ణువు తలకి నేటికి కూడా నామంగా కనిపిస్తుంది. తలకి బలంగా దెబ్బ తగలడంతో శ్రీనివాసునికి కోపం వచ్చి
వచ్చి ఆ కాపరిని వెంటనే చనిపోతావని శపిస్తాడు. దానితో అతడు మరణిస్తాడు. ఈ వార్త రాజుకి చేరుతుంది. కాపరి మరణంపై అనుమానం వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి చూడగా ఆశ్చర్యపోయి అక్కడి ఆవులు శ్రీనివాసునికి పాలు ఇవ్వడం గమనించి అతడు మారువేషంలో ఉన్న విష్ణువుడు అని తెలియక రాజు ఆవుదోడను చంపేందుకు తన విల్లును ఎక్కుపెట్టి బాణాన్ని వదులుతాడు. కానీ ఆ బాణాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా శ్రీనివాసుడు ఆపేస్తాడు. అలాగే ఆ రాజుని నీవు వచ్చే జన్మలో రాక్షసుడుగా జన్మిస్తావని శపిస్తాడు. దానితో చోళరాజు ఒక్కసారిగా విష్ణువు కాళ్ళ మీద పడి తన తప్పును క్షమించమని ప్రాధేయపడతాడు. తన తప్పును తెలుసుకున్నందుకు విష్ణువు ఆ రాజును క్షమించి వేసి సంతోషించి వచ్చే జన్మలో నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకుంటా అని ఆ రాజుకి వరమిస్తాడు. శాపం నుంచి విముక్తి పొందిన చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకుని ఇక తన సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమనంలో ఆయనకు ఆడపిల్ల దొరుకుతుంది. దానితో ఆ పాపకు పద్మావతి అనే పేరును పెట్టుకొని పెంచుతాడు. పద్మావతి చదువుకొని చాలా అందమైన మహారాణిగా ఎదుగుతుంది. ఇక మరోవైపు శ్రీనివాసుడు ఒకసారి ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అతని తలపై తగిలిన దెబ్బ వలన ఆ ప్రాంతంలో జుట్టుపోయి ఒక మచ్చలాగా మారిన ఆ దెబ్బను నీలా అని ఒక యువరాణి చూసింది. దానితో యువరాణి ఆ శ్రీనివాసునికి ఆ మచ్చ ఉన్న ప్రదేశంలో తలపై అద్భుతంగా జుట్టును జత చేస్తుంది. దానితో శ్రీనివాసుడు ఆమె సహాయానికి భక్తికి చెలించి కృతజ్ఞతలు తెలిపి ఆమెను దేవతగా మార్చి తన భక్తులు ఇక నుంచి జుట్టు కత్తిరించుకొని మీకు దానం చేస్తారని దాన్ని మీరు స్వీకరించాలి అని ఆ యువరాణిని ఆశీర్వదించారు. అందువల్లనే తిరుపతిలో అందరూ తలనీలాలు సమర్పించేది. ఇక శ్రీనివాసుడు ఇలా భూమిపై కాలం గడుపుతున్నప్పుడు ఒక రోజున అడవిలో వేటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా పద్మావతిని చూస్తాడు. పద్మావతి అనగా మరెవరో కాదు, ఆకాశరాజు కూతురు. అలా శ్రీనివాసుడు పద్మావతి ప్రేమలో పడతారు. దానితో చివరికి మహారాజు వీరి ప్రేమను అంగీకరిస్తాడు. పద్మావతి రాజు కుమార్తె కనుక ఆమెకు పెళ్లికి కావాల్సిన అన్ని ధనాలు ఉంటాయి. కానీ శ్రీనివాసుడు పేదవాడు అవ్వడంతో తన వద్ద ఏమీ ఉండవు. దానితో శ్రీనివాసుడు సంపదల దేవుడైన కుబేరుణ్ణి ప్రార్థిస్తాడు. శ్రీనివాసుడి ప్రార్థనలకు మెచ్చి కుబేరుడు ప్రత్యక్షమై డబ్బు నగల్ని శ్రీనివాసుడికి అప్పుగా ఇచ్చాడు. అవి తీసుకున్న శ్రీనివాసుడు తీసుకున్న ఈ అప్పుని ఇక నుంచి భక్తులు తమకి సమర్పించే కానుకల ద్వారా తీరుస్తానని చెబుతాడు. అందుకు కుబేరుడు అంగీకరిస్తారు. ఇక ఫైనల్ గా శ్రీనివాసునికి పద్మావతికి అంగరంగ వైభవంగా వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత వీరిద్దరూ తిరుమల కొండకు తిరిగి వస్తారు. తిరుమల కొండల్లోనే చాలా సంవత్సరాలు కలిసి జీవిస్తూ ఉంటారు. ఇక వీరిద్దరికి పెళ్లైన చాలా ఏళ్ల తర్వాత వీరి పెళ్లి విషయం లక్ష్మీదేవికి నారదుడి ద్వారా తెలుస్తుంది. దీనిని ప్రశ్నించేందుకు లక్ష్మీదేవి శ్రీనివాసు దగ్గరికి అనగా తిరుమల కొండకు వస్తుంది. దానితో తిరుమల కొండపై శ్రీనివాసునికి లక్ష్మీదేవికి పద్మావతికి మధ్య గొడవ జరగడంతో ఈ జరిగిన గొడవ కారణంగా శ్రీనివాసుడు రాయిగా మారిపోతాడు. తమ భర్త రాయిగా మారిపోవడంతో పద్మావతి లక్ష్మీదేవి కూడా తమ భర్తతోనే ఉండాలి అని వారిద్దరు కూడా రాతి దేవతలుగా మారిపోతారు. లక్ష్మీదేవి ఏమో శ్రీనివాసుని ఛాతిపై ఎడమ వైపున, పద్మావతి ఏమో శ్రీనివాసుని ఛాతిపై కుడి వైపున ఉంటుంది. ఇలా ఈ విధంగా తిరుమల కొండల్లో విష్ణువు అతని భార్యలు దేవుని విగ్రహాలుగా మారి కొలవడం జరిగింది అని పురాణాలు తెలుపుతున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని పురాణాల్లో మరొక విధంగా ఈ చరిత్ర గురించి తెలపడం జరిగింది. ఇక విష్ణువులు తన భార్యలు శిలలుగా మారిపోయాక మొట్టమొదటిగా వైకానస అర్చు గోపీనాథ్ దీక్షితులు వీరిని కనుగొని శ్రీవారు ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. ఇక ఈ ప్రాంతంలో ఈ ఆలయాన్ని ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. ఈ తిరుమల క్షేత్రం ఏర్పడి దాదాపుగా 1500 సంవత్సరం అవుతుందని పురాణాల్లో ఉంది. ఇక ఆ తర్వాత ఒక్కొక్క తరం రాజులు రకరకాల రాజ్యాల నుంచి ఈ ఆలయాన్ని మరింత అద్భుతంగా చేస్తూ మరింత అద్భుతంగా నిర్మించుకుంటూ రావడంతో నేటి మన తరానికి ఎంతో అద్భుతంగా ఈ తిరుమల తిరుపతి ఆలయం రావటం జరిగింది. ఎందరో రాజుల నుండి రాజకీయ నాయకుల సైతం ఈ ఆలయానికి పూజలు చేసి ఆలయానికి ఆభరణాలను విలువైన వస్తువులను సమర్పించుకున్నారు. 19వ శతాబ్దంలో అయితే కొండపైన శ్రీవారి ఆలయం విశాలమైన అతిరాంజి మఠంతో తప్ప నిర్మాణాలను కలిగి లేదు. అలాగే అతి కొద్ది ఇల్లు మాత్రమే ఈ సమీపంలో ఉండేవి. అలాగే కోతుల బెడద విపరీతంగా ఉండేది. అడవి పందులైతే కొండపై మనుషుల మధ్యలో తిరుగుతూ ఉండేవి. అందువలనే ఈ అడవి జంతువులు దొంగల భయంతో యాత్రికులు కొండపైకి గుంపులు గుంపులుగా డబ్బులు వాయిస్తూ గోవిందనామ స్వర్ణం చేసుకుంటూ కొండ ఎక్కేవారు. చివరికి 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యం కొండ మీదకు వెళ్లేందుకు మెట్లను నిర్మించింది. తర్వాత 1933లో ఏర్పడిన టీటీడీ బోర్డు వారు 26,000 కోట్ల రూపాయలతో ఈ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేశారు. ఆ తర్వాత 1980లో టీటీడీ బోర్డు వారు మెట్ల మార్గంలో పైకప్పును నిర్మించి విద్యుత్ దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చేశారు. ఇక ఈ తిరుమల దేవాలయం యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడుకున్నట్లయితే దేవాలయంలో పూజ కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న మూలికలు వంటి పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం నుండి తీసుకుని వస్తారు. ఇక శ్రీవారి విగ్రహం వెనక భాగం నుండి ఎప్పుడు సముద్ర ఘోష వినిపిస్తుంది అని, ఇది స్వామివారి విగ్రహం వెనక చెవు పెట్టి స్పష్టంగా వింటే వినిపిస్తుందని పూజారులు తెలుపుతున్నారు. ఇలా వినే అవకాశం శ్రీవారికి సేవలు చేసే అర్చకులకి తప్ప సాధారణ ప్రజలకు లభించదు. ఇక గర్భగుడిలోని శ్రీ
శ్రీవారి విగ్రహం ముందు ఉంచే మట్టి ద్వీపాలు ఎప్పుడు కొండెక్కకుండా వెలుగుతూనే ఉంటాయి. అలాగే శ్రీవారి విగ్రహం ఎప్పుడు తేమతో నిండి ఉంటుంది. ఎన్నిసార్లు దాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించిన విగ్రహం మళ్ళీ తడిగా మారటం ఇప్పటికీ కూడా ఆశ్చర్య కలిగించే విషయం. అలాగే శ్రీవారి విగ్రహం ఎప్పుడు వెచ్చదనంగా ఉంటుంది. కలియుగ కాలంలో పరీక్షలు కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి ఆ భగవంతుడు విష్ణువే స్వయంగా ఇక్కడ వెలిసాడని భక్తుల నమ్మకం. అందువలనే ఈ ప్రదేశాన్ని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయంలోని దేవుణ్ణి శ్రీనివాస, గోవింద, వెంకటేశ్వరుని బాలాజీ, తిరుపతి బాలాజీ అనే ఇతర పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయం అనేది ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి 22 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న తిరుమలలో ఉంది. విజయవాడ నుంచి అయితే ఆలయానికి ఉన్న దూరం సుమారుగా 435 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి అయితే 572 కిలోమీటర్లు, చెన్నై నుండి అయితే 138 కిలోమీటర్లు, బెంగళూరు నుండి అయితే 291 కిలోమీటర్లు, విశాఖపట్నం నుండి అయితే 781 కిలోమీటర్ల దూరం, అలాగే ఒంగోలు నుండి తిరుపతికి అయితే 265.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు, రైలు, విమానాల ద్వారా కూడా తిరుపతికి నేరుగా చేరుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి వెనక దాగి ఉన్న చరిత్ర. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. సో మీలో ఎంతమంది ఈ ఆలయానికి వెళ్లారనేది నా కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటికల్ వీడియోస్ మీరు కూడా నా నుండి పొందేందుకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.